హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగమూరు దేవదాస్ గారు రచించిన పాటల్ని ధ్యానించుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు ఒక పాటను ధ్యానించుకుందాం. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం, తర్వాత మనం పాటలోనికి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడ యేసయ్య, మీ ఘనమైన నామముకు వందనములు. ఈ సమయం వరకు కాపాడిన దేవా, నీకే స్తుతి స్తోత్రములు. మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాము. మీరే మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని కాపాడండి. మేము ఈ పాఠం ధ్యానించుండగా ఇందులో ఉన్న సువార్తను మాకు అర్థం చేయండి. మా జీవితంలో ఉన్న మలినాన్ని, మేము చేస్తున్న తప్పిదముల నుండి మమ్మల్ని కాపాడండి, రక్షించండి. మేము ఈ చీకట్లో, ఈ పాపంలో ఉండకుండా మమ్మల్ని మీరే కాపాడమని, సంరక్షించమని, మాకు ఒక దారిని చూపించమని వేడుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ పాదసన్నిధికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తనల నుంచి ముంగమూరు దేవదాస్ గారు రచించిన పాట స్తోత్రార్హుడు. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. నీవు మాత్రమే మహిమరూపివి. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దేవా, ఓ దేవుడా, ఓ దేవాది దేవుడా, మా తండ్రి, నీవే స్తోత్రపాత్రుడవు. నీ ఒక్కనికే నువ్వు ఒక్కడివే స్తోత్రానికి అర్హుడవు. నీ ఒక్కడివే మహిమ రూపివి, గొప్ప దేవుడివి, అద్భుతకరుడివి, ఆశ్చర్యకరుడివి, నీ ఒక్కడివి మాత్రమే. ఓ గాడ్, యూ alone worthy of praise, you alone are full of glory. కాబట్టి నేను నిన్ను స్తుతించుచున్నాను. కాబట్టి నేను నిన్ను స్తుతించుచున్నాను. నిన్ను స్తుతించు స్తుతినే ఎంచుకొనుచున్నాను. నిన్ను స్తుతించు స్తుతినే ఎంచుకొనుచున్నాను. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. మనం దేవుడు ఒక్కడే స్తోత్రానికి అర్హుడు కదా, ఆయన ఒక్కడే మహిమా స్వరూపి కదా. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే, నిన్ను మాత్రమే స్తుతించాలనుకుంటున్నా. నిన్ను ఎలా అయితే స్తుతించాలో ఆ స్తుతిని నేను చేసుకోవాలనుకుంటున్నా, ఎంచుకోవాలనుకుంటున్నా. ఆ స్తుతితోనే నేను నిన్ను నిరంతరం నిత్యం స్తుతించాలనుకుంటున్నా. Therefore I praise you, I offer praise, lifting up songs of praise to you. దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు. దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు. వారే మహిమతో స్తోత్రించుచున్నారు. వారే మహిమతో స్తోత్రించుచున్నారు. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. దేవదూతలు నిన్ను స్తుతిస్తున్నారు. వారే గొప్ప మహిమతో నిన్ను స్తుతించుచున్నారు. The angels praise you, they praise with glory. పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నారు. పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నారు. వారును మహిమతోనే స్తుతించుచున్నారు. వారును మహిమతోనే స్తుతించుచున్నారు. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. పరలోక పరిశుద్ధులు అంటే పరలోకంలో ఉన్న పెద్దలు, పరిశుద్ధులు, గొప్ప వాళ్ళందరూ నిన్ను స్తుతిస్తున్నారు. వాళ్ళందరూ మహిమతో, గొప్ప గ్లోరీతో నిన్ను ప్రేజ్ చేస్తున్నారు. ద సెయింట్స్ ఇన్ హెవెన్ ప్రేజ్ యూ, దే టు ప్రేజ్ విత్ గ్లోరీ. మేము వారి వలె స్తుతించలేము. మేము వారి వలె స్తుతించలేము.
మేమింకా నటకూరానందున అట్లు స్తుతించలేము. మేమింకా నటకూరానందున స్తుతించలేము, అట్లు స్తుతించలేము. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. మేము వారి వలె అంటే ఎవరి వలె? పరలోక పరిశుద్ధుల వలె, దేవదూతల వలె మేము నిన్ను స్తుతించలేము. మేము ఇంకా అక్కడి వరకు రాలేదు కదా, ఆ చివరికి మేము రాలేదు కదా, అందువల్ల మేము అట్లు స్తుతించలేము. We cannot praise like them. We have not yet arrived to praise in that manner. సో అక్కడికి ఇంకా మేము రాలేదు కాబట్టి ఆ రీతిగా మేము నిన్ను స్తుతించలేము. అయినను మా స్తుతులు కూడా కోరుకొనుచున్నావు. అయినను మా స్తుతులు కూడా కోరుకొనుచున్నావు. గనుక నీ కోరిక కనేక స్తోత్రములు. గనుక నీ కోరిక కనేక స్తోత్రములు. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. నీవు మాత్రమే మహిమ రూపివి. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. మేము అంత గొప్పగా స్తుతించలేకపోయినప్పటికీ, అంత పరిశుద్ధంగా మేము స్తుతించలేకపోయినప్పటికీ, మహిమతో స్తుతించలేకపోయినప్పటికీ నువ్వు మా స్తుతుల్ని కోరుకుంటున్నావు. కనుక నీ కోరిక, అట్టి కోరికున్నందుకు ఆ కోరికకి మేము అనేక స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. Yet you desire our praises too. Therefore many hymns of praise as you wish. యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు. యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు. అందుకొందువని స్తుతి చేయుచున్నాము. అందుకొందువని స్తుతి చేయుచున్నాము. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. యేసు ప్రభువును బట్టి మేము మా స్తోత్రములు నీకు చెల్లించుకుంటున్నాము. నువ్వు అది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తావని మాకు ఫెయిత్ ఉంది కాబట్టి మేము నీకు స్తుతి చేస్తున్నాము. బై జీసస్ ద లార్డ్ అవర్ ప్రైజెస్ వి ఆఫర్ వర్తీ ప్రైజ్. యేసుక్రీస్తు ద్వారా మేము నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. వి ఆఫర్ వర్తీ ప్రైజ్. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. నీవు మాత్రమే మహిమ రూపివి. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 3వ వచనం. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందని దగినవాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. కనుక నీ నామమును నిత్యము సన్నుతించెదము. అనుదినము మేము నిన్ను స్తుతించెదము. నిత్యము నీ నామమును మేము స్తుతించెదము. దేవా నీ ఒక్కడివే స్తోత్రపాత్రుడివి. పరిశుద్ధుడా యేసయ్య, మీ ఘనమైన నామమును వందనములు. ఈ పాట ద్వారా మీరు మాకు నేర్పించిన పాఠంకై మీకు అనేక వందనములు. ప్రభా, స్తుతి విషయంలో ప్రభా ఎవరు పొరపాట్లు చేయకుండా ఉండడానికి, హృదయపూర్వకంగా స్తుతి అర్పణలు అర్పించుకోవడానికి సహాయం చేయండి. మీరే కృప చూపించండి. అందరితో ఉండండి, అందరినీ రక్షించండి. అందరి పట్ల మీ కృప ఉంచమని వేడుకుంటూ, మా యొక్క ఈ చిన్ని ప్రయత్నంలో మీరు తోడుండమని కోరుకుంటూ, మా యొక్క ఈ చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమేన్. అందరికీ థ్యాంక్స్ అండి.